మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ లౌకికవాదులు గెలిచారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టారని ఆయన మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులకు చంపపెట్టులా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. నల్గొండలోని తన నివాసంలో మాట్లాడిన గుత్తా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదని ఈ ఉప ఎన్నికతో రుజువైందన్నారు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ఆత్మహత్య కోసమే మునుగోడు ఉప ఎన్నిక పనికొస్తుందన్న ఆయన అనవసరమైన ఇలాంటి చర్యలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా శుభాకాంక్షలు. దేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో లౌకికవాదులను ఏకం చేయడంతో పాటు మతోన్మాదులకు సరి అయినటువంటి గుణపాఠం చెప్పేటువంటి విధంగా దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులను ఆపే విధంగా అన్ని వర్గాలు సమతుల్యంతో జీవించేటువంటి విధంగా రాజకీయాలను తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. అదే సందర్భంలో మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కూడా